మనం ఏమనగా చెప్పినట్టు చేయు. హల్లెలూయా. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాము. 16 వరకు. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 6 వరకు చదువుదాము. చదవండి అమ్మా. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా. అందుకతడు లేచి సారెపాతుకు పోయి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుడు బిడ్డలారా, పైకి ఇంకా చదివితే ఏమని ఉందంటే, దేవుడు ఏలియను మరి పిలిచాడు. ఏలియనగా నా సేవకుడని పేరుకు అర్థం. మనమందరం ఎవరేమంటే దేవుని సేవకులము. మా వినబడుతుందా? ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఆ పరమ తండ్రి ఏలియను పిలిచి 3వ అధ్యాయంలో పైకి చదివితే అక్కడ రాయబడి ఏముందనగా, నీవు ఆ కెరేతు వాగు దగ్గర వెళ్ళి అక్కడ నిలిచి ఉండుము అని చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఆ మాటకు లోబడి ఏలియా ఆ కెరేతు వాగు దగ్గర మరి ఉన్నాడంటే చదవగలమా? చదవండి. కెరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆమేన్. చమలు కొడదామండి. హల్లెలూయా. ప్రతి ఒక్క విశ్వాసి ఎలా ఉండాలంటే ఒక కెరేతు వాగు అనే అనుభవం దగ్గర ఉండాలి. ఆమేన్. దేవుడు చెప్పినట్లుగా చేయడమే విధేయత. ఆమేన్. మరి కానాను పెళ్లి విందులో యేసు ప్రభు వచ్చాడు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అందరూ ఆ పెళ్లిలో మరి చాలా బాధపడుతున్నారు. అమ్మా అర్థమవుతుందా? యేసయ్య కానాను పెళ్లి విందులో వెళ్ళాడు. పెళ్లి పిలిచాడు, యేసయ్య వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ద్రాక్షరసము అయిపోయింది. ఎప్పుడైతే ద్రాక్షరసం అయిపోయిందో ఇంటి యజమానుడు మరి కలవరపడుతున్నాడు. ఆమేన్. కొంతమంది తిన్నారు, కొంతమంది ఇంకా తినలేదు, తాగలేదు. హల్లెలూయా. మరి అప్పుడప్పుడు కూడా మన కుటుంబాల్లో మ్యారేజ్లు పెళ్లి జరిగేటప్పుడు ఏం చేద్దాము, ఇంచుమించుగా 100 మందికి 500 మందికి భోజనం అని మనం పెడతాం. ఈ 500 మంది కంటే 600 మంది వచ్చారనుకో, ఇంకా 100 మందికి మనము సిద్ధం చేయాలి. వెంటనే ఏం చేస్తామండి? కట్టెలు ఉన్నాయా, బియ్యం ఉన్నాయా, వెంటనే కడగండి. మళ్ళీ చాలా మంది ఉన్నారు, ఇంకా వారికి సరిపోలేదు అని గందరగోళంలో పడిపోతారు. కుటుంబ ఆ యజమాని, ఆ పెళ్లి చేసే తండ్రి కావచ్చు, కుటుంబం కావచ్చు. హల్లెలూయా. ఈ అలాంటి పరిస్థితుల్లో యేసు అక్కడ ఉన్నాడు. యేసయ్య అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండగానే అందరూ అయ్యో ద్రాక్షరసం అయిపోయింది ఎలా అని మరి అందరు అంటుంటే మరి మరియతో చెప్పారు. మరియా యేసు ప్రభువుకు చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పగానే యేసయ్య ఎవరికి చెప్పాడు? అందరూ వచ్చి మరియకి చెప్పారు. అర్థమవుతుందా? మరియ తల్లి ఏం చేసింది? తన కుమారుడికి యేసయ్య చెప్పింది. యేసయ్య చెప్పగానే
శిష్యులకు చెప్పాడు. కాలి రాతి పాత్రలు అంటే కాలి పాత్రలుగా ఒక్కొక్క మరి ఆ 10 బిందెలు పట్టేంతగా మరి దాన్ని ఏమంటారు, కొలిచినవి, కాళ్ళతో కొలిచినవి తొట్లు. మనం వెనకట మరి కొన్ని తోట్లలో నీళ్లు పెట్టేవారు, బర్రెలకు కానీ పశువులకు కానీ. ఆమె అలాంటివి ఒక్కొక్క దాంట్లో 6 ఆ రాతి బాణాలలో ఒక్కొక్క దాంట్లో చాలా ఒక 10 ఇంచుమించుగా 15 మరి పాత్రలో నీళ్లు పోయారు. అంటే చూడు, యేసు ప్రభు వెంటనే తన దగ్గర ఉన్న శిష్యులకు మీరు వెళ్ళి ఆ రాతి బాణాలను నింపండి అని ప్రభు ఆజ్ఞ చేశాడు. వెంటనే వారు విధేయత కలిగి వెంటనే లోబడి వెంటనే ఎక్కడ తెచ్చారో నిజంగా చాలా త్వరగా మరి ఆ రాతి బాణాలు నింపబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రభు చెప్పినట్టుగా మీరు చేయకపోతే అక్కడ కార్యము జరగబోయేది కాదు. హల్లెలూయా. వెంటనే ఆ నీళ్లను ప్రభు ఏం చేశాడండి, వాటిని ద్రాక్షరసంగా మార్చాడు. హల్లెలూయా. ఈ ద్రాక్షరసము మార్చిన ద్రాక్షరసము మొదటి ద్రాక్షరసం కంటే రెండవదిగా చాలా మరి మధురంగా ఉంది. ఫస్ట్ ఏమో మరి మంచిది పోసి సెకండ్ సారేమో మరి తక్కువ కాటితో పోస్తారట. మంది ఎక్కువైతే మంచిగా పలసగా అవుతుందంటారు కదండి అమ్మా. మొదటిగా పోయిన వారికి భోజనం దొరుకుతుంది, రెండవ వారికి పోయిన వారికి ఏం దొరుకుతుందమ్మా అమ్మా, సాంబారు పెరుగు. అంటే చూడండి, కానీ దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేశాడు. చపలు కొడదామంట. ఈ మొదటి దానికంటే రెండవదిగా తాగిన వారు చాలా బ్రహ్మాండంగా ఉంది, మొదటి దానికంటే ఇది చాలా బాగా ఉందని అక్కడ గొప్ప కార్యం ప్రభు చేశాడు. అవును, లోబడితే మనకు దీవెన, లోబడని వారికి దేవుడు ఏమి చేయడు. ద్వితీయోపదేశ కాండంలో లోబడిన వారికి ఎన్ని ఫలాలు ఉన్నాయి. నా మాట వినేలా, నా ఆజ్ఞ పాటించేలా, నేను చెప్పినట్టు చేసేలా మీ అందరికీ ఏం జరుగుతుందంటే మీ గంప పిండి అది దీవించబడుతుంది, మీ గర్భఫలం దీవించబడుతుంది, మీ భూఫలం దీవించబడుతుంది, మీ పశువుల మంద దీవించబడుతుంది, మీరు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు దీవించబడతారు. ఆమె ఆ దీవెనలన్నీ రకరకాలైన ఆ దీవెనలన్నీ లోబడిన వారికే అమ్మా అవి చెందుతాయి. లోబడని ప్రజలకు అమ్మా చెందవు. నా మాట విన్నవాడు, నా మాట పాటించిన వాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడంటే బండ మీద కట్టుకున్న కూలిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. తన మాట విని చొప్పున నడిచిన వాడు, మాట విన్నవాడు తన ఇల్లు ఎడ కట్టుకున్నాడంటే బండ మీద కట్టుకున్నాడట. బండ మీద కట్టుకున్న ఇల్లు ఎలా ఉంటుందండి? మా బండ మీద కట్టుకున్న ఇల్లు ఎలా ఉంటుంది? మన భూకంపం వచ్చిందండి మళ్ళీ. ఎక్కడ? నేపాల్లో వచ్చింది. హల్లెలూయా. నేపాల్ అంతా కొద్దిగానే వచ్చిందట. ఆమె మొన్న మనకు వచ్చింది, ఫస్ట్గా మనకు వచ్చింది, మొన్న నేపాల్కి వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు చాలా ఇల్లు కూలిపోయాయి. శాస్త్రవేత్తలు అంటున్నారు కదా, బాగా లోతుగా తొవ్వుకున్న ఇల్లు ఒకవేళ అర సెకండ్, ఒక 5 నిమిషాలు ఇలా వస్తే అంటే అది ఉంటుందట. మట్టి గోడలు మామూలుగా బేస్మెంట్ కట్టిన ఇల్లు అది సెకండ్ ఇలా వచ్చిందంటే కూలిపోతుంది. ఆమె అంటే చూడు, దేవుని మాట ఎంత శ్రేష్టమైనది. దేవుని మాటకు లోబడాలి. లోబడుతున్నారా? దేవుని మాటకు విధేయత చూపెడుతున్నారా? ఆమె దేవుని మాటకు విన్న వారికి ఎప్పుడైనా దీవెనలు వారికి మెండుగా వస్తాయి. ఆమె
అక్కడ శిష్యులు లోబడ్డారు, ఒక అద్భుతం చూశారు, ఒక గొప్ప కార్యం చూశారు. హల్లెలూయా. ఈ దేవాది దేవుడు ఏలితో మాట్లాడాడు, ఏలియా ఇదిగో ఈ ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది. ఆమేన్. వినబడుతుందా? ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు మహా భయంకరమైనది. మా కరోనా వచ్చినప్పుడు ఇలా కొన్ని మనం ప్రాబ్లం చూసాం, అంటే రేట్లు పెరిగాయి. మా నోటు కరోనా వచ్చినప్పుడు మనం కొన్ని 50 రూపాయల వస్తువు అమ్మా 100 రూపాయలకి అయింది అమ్మా కాలేదు, అంటే అన్ని రేట్లు పెరిగిపోయాయి. ప్రతి ఒక్క దాని మీద కూడా రేటు పెరిగిపోయింది. అంటే అలాంటి కరువు, అంటే బైబిల్ గ్రంథంలో చాలా కరువులు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక కరువు ఉంది, ఈ రాజుల గ్రంథంలో కూడా ఒక కరువు వచ్చింది. ఆ కరువు దేనికి కారణం అంటే మరి శాపానికి కారణమైన కరువు. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించడము మొదలుపెట్టగా, దేవుని స్తుతించగా, దేవుని యందు విశ్వాసం ఉంచగా వారు ఎలా ఉన్నారంటే లోకంలో కలిసిపోయారు. ఆరాధన లేదు, బలి లేదు, నైవేద్యం లేదు, ధూపం లేదు, అన్ని ఆగిపోయాయి. ఆమేన్. మీ కుటుంబాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయా? మీ కుటుంబంలో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నారా? మీ కుటుంబంలో స్తుతి దీపాన్ని వేస్తున్నారా? ఎంతమంది వేస్తున్నారు? స్తుతి దీపాన్ని ఎంతమంది వేస్తున్నారు? ప్రార్థన చేయని వాడు క్రైస్తవులు కాదు. ప్రార్థన చేయని వాళ్ళు క్రైస్తవులు కాదు. అలవాటుగా చేసుకోవాలి ప్రార్థన మోకరించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ పిల్లల్ని కాపాడుతున్నాడు, నీ భర్తను కాపాడుతున్నాడు. దానికి కంచె వేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తున్నారా? స్తుతి దీపం వేస్తున్నారా? మీ కుటుంబంలో మోకాళ్ళ మీదకి వస్తున్నారా? ప్రతి ఒక్క విశ్వాసి ఒక ఒంటె, అరిగిపోయిన ఒంటె మోకాలుగా మార్చబడారు. అర్థమవుతుందా? ఒంటె ఎలా తన మోకాలు అరిగిపోతుందో ప్రతి ఒక్క విశ్వాసి మోకాలు అరిగిపోవాలి. ఒంటె చూడండి, ఏది చేసినా అది మోకాల మీదికే కిందికి వస్తుంది. అది బరువు దించుకోవాలన్నా, కూర్చోవాలన్నా ఆమె తన యజమానితో చెబుతుంది, నేను అలసిపోతున్నా, నాకు భారం అవుతుంది అనగానే యజమాని గమనించి దాన్ని కిందికి దించగానే, అది మోకాల మీద ఉంచగానే తన మీద భారం అంతా యజమానుడు తీసివేస్తాడు. అలాగే మన యజమానుడు, మన ప్రభు, మన తండ్రి, మన ప్రేమగల యేసయ్య మన భారం తీయాలంటే నువ్వు మోకాల మీదకి రావాలి. వస్తున్నారా? మోకాల మీదకి వస్తున్నారా? మోకాల ప్రార్థన చేస్తున్నారా? ధూపం వేస్తున్నారా? ఆ ప్రజలట, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని నామాన్ని ఎరిగిన వారు, ధరించుకున్న వారు, వారి కొరకు పరలోకము దిగి వచ్చిన దేవుడు తన సొత్తుగా చేసుకున్న ఆ ఇశ్రాయేలు ప్రజలు వారట ధూపము వేయడము, బలి అర్పించడము, ప్రార్థన చేయడము మర్చిపోయాక అక్కడ దేవుడు విడిచిపెట్టి విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారట. ఆమేన్. మనం విగ్రహాన్ని నమ్మకపోయినా, విగ్రహాలను పూజించకపోయినా మన హృదయంలో ఎన్నెన్నో విగ్రహాలు ఉంటాయి, ఎన్నెన్నో కొన్ని కోరికలు ఉంటాయి. నీ ధనం కావచ్చు, నీకున్న మరి బంధువులు కావచ్చు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వినబడుతుందా? హల్లెలూయా. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నీకు ఇష్టమైన కుమారుని ప్రేమిస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తున్నావా? నీ కుమారుని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్న కుమారుని, నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు ఇస్సాకు అనబడే వ్యక్తి, ఇస్సాకు అనబడే ఆ కుమారుని నాకు బలి అర్పించుము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో మోరియా పర్వతం మీద
కుమారుని నాకు బలి అర్పించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, అబ్రాహాము తన కుమారుని కనగానే ఒకవేళ నన్ను మర్చిపోయాడా, నన్ను ప్రేమించడం లేదా, చిన్న పరీక్ష పెట్టాడండి. చిన్న పరీక్ష పెట్టాడు. ఆమేన్. వెంటనే ప్రభా నీ ఇష్ట ప్రకారము, ఇదిగో ప్రభా నా కుమార్ని ఇదిగో నీ కొరకు బలి అర్పిస్తాను ప్రభు అని తన కుమార్ని ఇదిగో ఆ మోరియా పర్వతానికి తీసుకువెళ్ళి భార్యకు చెప్పలే, ఎవరు చెప్పలే, పనివారితో ఇదిగో ఆ రాత్రి వేళ ప్రయాణం చేసి ఆ గాడికి ఆ గంట కట్టేసి తన మీద కూర్చుండబెట్టి కట్టెలు ఇదిగో దేవుని బిడ్డారా మరి ఆ నిప్పు పట్టుకొని కత్తి పట్టుకొని ఆ ప్రయాణంలో ప్రయాణిస్తున్నారు. దేవుడు అంతవరకు మాట్లాడలేదు. ఆమేన్. అంతవరకు తనతో ముచ్చటించలేదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా కలవరం, భయము, అయ్యో రేపు నా కుమారుడు చనిపోతాడు. అలాంటి పరిస్థితిలో అబ్రాహాము తన దుఃఖాన్ని బయటికి రాకుండా తన అంతరాంగంలో మింగుతూ ఇదిగో ప్రభువుని స్తుతిస్తూ తన కుమారుని వెంటబెట్టుకొని మోరియా పర్వతానికి ఎక్కాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? వెంటనే దేవుని బిడ్డారా కట్టెలు ఇదిగో అమర్చి, కట్టెలన్నీ అమర్చి చక్కగా పేర్చి బలిపీఠం మీద తన కుమారుని పండబెట్టి ఆమె పడుకోగానే ఇదిగో కత్తి తీయగానే ప్రైజ్ ది లార్డ్ వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం వచ్చింది, అబ్రామా అబ్రామా. హల్లెలూయా. దేవుడు చూడండి, వినబడుతుందా? గట్టిగా చెప్పలు కొడతామండి. దేవుని బిడ్డారా ఒక గంభీరమైన స్వరముతో, ప్రైజ్ ది లార్డ్, ఒక గంభీరమైన స్వరము అంటే తన స్వరముతో హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఆకాశం నుండి చీల్చుకొని, పరలోకం నుండి చీల్చుకొని అది అబ్రాహాం వినబడాలి. వినబడుతుందా? ఈ మైకు అమ్మా ఇది మూసిస్తే ఏమవుతుందమ్మా? నేను మాట్లాడుతున్నా, మీకు వినబడుతుందా? నేను మాట్లాడుతున్నా. అలాగే దేవాది దేవుడు ఒకవేళ అబ్రాహాము ఒకసారి మాట్లాడితే ఆ మాట చెవిన వినపడిందో వినపడలేదో అని వెంటనే దేవుడు అమ్మా రిప్లై చేస్తున్నాడు. అబ్రామా అబ్రామా అని 2 సార్లు ఆయన కేక వేసి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం. వెంటనే ఆ స్వరం వినంతగా ఆ ప్రభు నోరు తెరిచి అబ్రామా అబ్రామా ఇదిగో నేను చెప్పిన మాటకు లోబడ్డావు, ఆయనను నీ కుమారుని చంపడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో నేను బలి కోరేవాడిని కాదు, కేవలం నిన్ను పరీక్షించాను. నన్ను ప్రేమిస్తున్నావా, నీ కుమారుని ప్రేమిస్తున్నావా అంటే దేవుని బిడ్డారా దేవుడు అబ్రాహాము చిత్తాన్ని అబ్రాహాము చేసినట్లుగా చేసి దీవించబడ్డాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఈనాటి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ? ఈనాటి దేవుడు ఏర్పరచుకున్న సంఘం ఎక్కడ ఉంది? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుడు చాలా బాధపడుతున్నాడు. అందుకే ఆ దేశంలో కరువు వచ్చింది, ఆ దేశంలో శాపం వచ్చింది. ఆకాశమాట ఇక్కడిగా మార్చబడిందట, ఆకాశమాట గట్టిగా మార్చబడింది. కనికరం లేకుండా ప్రజలు చూస్తుందట. ఆమేన్. మేఘములను దేవుడు శపించాడు. మేఘమా ఇదిగో వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఒక నీరైనా, ఏ వాగులోనైనా, ఏ చెరువునైనా ఒక్క నీరు చుక్క కూడా లేకుండా ప్రేమ దైవ సంగమా ప్రజలకు ఇదిగో దాహము కూడా చాలా విపరీతమైన దాహంగా మార్చబడింది, శపించబడింది. హల్లెలూయా. వెంటనే ప్రభు ఈయనతో మాట్లాడుతున్నాడు, నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళము. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇదిగో నువ్వు ఉంటావని చెప్పాడు. కేవలం ప్రభుకు ఇదిగో మళ్ళీ అడగడం లేదు. అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ సౌకర్యం ఉంటుందా, అక్కడ నేను తాగడానికి నీళ్లు ఉంటాయా, నేను స్నానం చేసుకోవడానికి నీళ్లు ఉంటాయా, నాకు ఆహారం ఎట్లా అని మాత్రం కూడా సంజయించగా దేవుని మాట చొప్పున ఏలియా వెళ్ళాడండి. ఆమేన్ హల్లెలూయా. ప్రేమైన దైవ సంగమా దేవుని బిడ్డారా ఆ కెరేతు దగ్గర ఉండగానే సాయంకాలము
మాంసము సాయంకాలం ఉదయము ఏమొస్తుందమ్మా? మాంసము రొట్టె వస్తుంది. హల్లెలూయా. మాంసము అమ్మా రొట్టె. మనసు తీసుకొచ్చారా రొట్టె మాంసం? ఎవరు తీసుకొచ్చారు? మీరు బావి దగ్గరికి పోతే మీ భర్తలకు మా ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకెళ్తారు? అమ్మా అన్నం తీసుకెళ్తారు, టిఫిన్ తీసుకెళ్తారు. ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రావడం లేదు. ఆ పని చేసే వారికి ఆకలి బాగుంటుంది అమ్మా. హల్లెలూయా. చాలా ఆకలి అవుతుంది. ఆ పని అట్లాంటి చాలా తాగేస్తారు అక్కడ, మంచి తింటారు, సంతోషం. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఇతనికి ఎవరు ఆహారం చేస్తున్నారంటే మరి కాకులతో ఆహారం పంపిస్తున్నారు. హల్లెలూయా. ఉదయము రొట్టెలు తీసుకొస్తున్నాయి, సాయంకాలం మాంసం తీసుకొస్తుంది. అవి ఎక్కడ తీసుకొస్తున్నాయో ఏలియా మాత్రము అమ్మా కడుపు నిండా భోజనం చేస్తున్నాడు, కడుపు నిండగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. మరి ఈ వాకింటికి పోతున్న పరిస్థితి ఏంటి అని ఆయన కలత చెందలేదు. ఈ రోజున విశ్వాసులు కలత చెందే వారిగా ఉంటారు. అమ్మా మనం కలత చెందకూడదు, నిరాశ పడకూడదు. దేవుడు చెప్పినట్లుగా చేయడమే మన వంతు. చేస్తున్నారా దేవుడు చెప్పినట్టుగా? దేవుని ఆజ్ఞ ఏంటిదమ్మా? 10 ఆజ్ఞలు మార్చివేసి 10 ఆజ్ఞలు తీసివేసి ఎన్ని ఇచ్చాడమ్మా? దాన్ని వడబోసి 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 ఏం చేశాడమ్మా? 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఛాయ్ పెట్టగానే దాన్ని వడబోస్తారా, దాన్ని అలా కలుగుతారా? అమ్మా వడబోసినట్టే పోస్తేనే చాలా అవుతారు. కాగబెట్టి అమ్మా కాలేదు దాన్ని ఏమంటారు? అది అమ్మా పట్టుకుంది ఏంటిదమ్మా? చావడబోసినట్టు. అంటే చూడు, ఈ పదార్థాలు ప్రభు వడబోసి ఏం చేశాడంటే అమ్మా 2 ఆజ్ఞలుగా తీసుకొచ్చాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నువ్వు దేవాది దేవుని నువ్వు ఆరాధించాలి. నీ దేవాది దేవుని నువ్వు పూజించాలి. నీ దేవుడు మహాగణుడు, ఆరాధనకు యోగుడు, స్తుతులకు పాత్రుడు, పరలోకమందున్న దేవుడు స్తుతిని కోరుతున్నాడు. నీ ధనాన్ని కోరుకోవలేదు. నీ హృదయం ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంగా మార్చబడాలి. మా సగము భక్తి లేక, సగము చీకటి, సగము వెలుగు అలా ఉండకూడదట. అంటే పూర్ణ హృదయం అంటే నిండు మనసుతో ప్రభును స్తుతించాలి. 1వ ఆజ్ఞ. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రభు 2 చెప్పాడు. హల్లెలూయా. ఈ 2 నువ్వు పాటించాలి. ఈ 2 పాటిస్తే ఆ 10 ఆజ్ఞలు పాటించినట్టు. గట్టిగా చెప్పలు కొడదామని చూడు. ఆ భారాన్ని తీసివేసి ప్రభు 2 భారాలు పెట్టాడు. 10 ఆజ్ఞలు తీసివేసి 2 ఆజ్ఞలు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుడు పెట్టారా? అక్కడ వాగిపోగానే మళ్ళీ ఏలితో మాట్లాడి ఇదిగో ఇక్కడ నుండి బయలుదేరి ఆ సారెపతు గ్రామానికి వెళ్ళు అని ప్రభు చెప్పాడు. సారెపతు గ్రామానికి వెళ్ళగానే మార్గ మధ్యలో ఒక విధురాలు కట్టెలేరుకుంటుంది. ఏలియాతో మాట్లాడుతున్నా, అమ్మా కొన్ని నీళ్ళు ఇస్తావా? ఆ నీళ్ళతో పాటు ఒక అప్పము నాకు ఇస్తావా అమ్మా అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె నిజంగా అబద్ధము చెప్పడం లేదు. అబద్ధము ఒక పెద్ద సాతాను, పెద్ద దయ్యం అండి. అబద్ధం ఆడవాడు సాతాను. అది అబద్ధము చెప్పడం లేదు. అంటే ఏం చెప్తుందంటే తాను నమ్మిన యెహోవా జీవముతోడు నా గుడిసెలో, నా ఇంట్లో, అయ్యా తొట్టిలో అంటే పట్టెడు అంటే అమ్మా ఇంత గమనిస్తున్నారా? అంటే పట్టెడు, చేతిలో వచ్చే పట్టెడు, బుడ్డిలో కొద్దిగా నూనె. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అమ్మా వినబడుతుందా?
దేవుడు ఏలియా మాట్లాడుతున్నాడు, అమ్మా ఒక అప్పము తీసుకురా అంటే ఆమె ఏమంటుందంటే, అయ్యా నా దగ్గరికి చేయడానికి అయ్యా ఇంకా అప్పము చేయడానికి పిండి లేదు, నూనె లేదు, నాకు పెట్టే బుద్ధి ఉంది, పెట్టే మనస్సు ఉంది, కానీ అయ్యా నా ఒక కుమారుడు ఉన్నాడు, కరువు బాగా వచ్చింది, ఏమి నిలిచబడలేదు ఇంతవరకు, చివరిగా ఈ రాత్రి మేము నా పిల్లవాడు నేను తిని రేపు చనిపోతాము అని ఆ ఏదో ఆ వివరాలు చెప్తుంది. ఆమె రేపు మా చావే మా గతి, మేము చనిపోతాం, రేపు మేము బ్రతకము, ఆమె ఇది ఆశ్చర్యము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి మేము చనిపోతాము అయ్యా, యెహోవా జీవముతోడని ఒట్టు వేసుకుంది. హల్లెలూయా. కానీ ప్రేమైన దైవస్థమా, దేవుని బిడ్డలారా, ఆమె మంచి హృదయంతో, ఆమె విశ్వాసంతో, ఆమె ఉన్న మంచి భక్తితో వెంటనే ఒకవేళ నా కుమారుడైనా చనిపోతాము, ఒకవేళ మేము చనిపోతాము అన్న భావంతో ఆమె వెంటనే రొట్టె కాల్చి, ప్రైజ్ ది లార్డ్, రొట్టె కాల్చి వెంటనే ఆ దైవజనుడైన ఆ ఏలియాకు తన చేతిలో పెట్టడం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదామండి. హల్లెలూయా. పెట్టడం ప్రారంభించగానే దేవుని బిడ్డలారా వెంటనే దేవాది దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడికి ఇచ్చిందో ఆ అప్పము, ఆ ఇంట్లో కరువు పోయింది, ఆ ఇంట్లో మరణం పోయింది, ఆ ఇంట్లో శాపం పోయింది, ఆ ఇంట్లో ఆశీర్వాదం వచ్చింది. తీస్తుంటే వస్తున్నాయి, వేస్తుంటే వస్తున్నాయి, నూనె అయిపోవడలేదు, ఆ పిండి అయిపోవడలేదు, ఎంత ఆ తీసిన వస్తూనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆకలితో పాటిస్తే, ఆ గ్రామంలో అందరూ ఆకలితో ఉంటే దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ దైవజనుని మాట విందో, తన ఇంట్లో ఆశ్రదము, మరణము, శాపము కొట్టివేయబడి జీవము ఇదిగో మరి ఆకలి తీర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె ఏమనుకుందంటే, మేము రేపు చనిపోతాం, రేపు మాకు చావే. ఈ రోజున కూడా చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, రేపేమి జరుగుతుందో, రేపేమి అవుతుందో, పరిస్థితులు చాలా బాధగా ఉన్నాయి, పరిస్థితులు చాలా మరి కఠినంగా ఉన్నాయి. ఇదిగో దేవుని బిడ్డలారా, మీరు భయపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రేపటి గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, ఇంత యావత్తు తన మీద వేసుకుంటున్నాడు, నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు. ఏలియా భారాన్ని మోసిన దేవుడు, ఆ విధవరాలి కుటుంబాన్ని కాచి కాపాడిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుని మనం పూజిస్తున్నాము. మన ఇంటిలో ఏ కరువైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా నా ప్రభు ఇదిగో నీకు తోడుగా ఉంటాడు. ఆయన చెప్పినది చేయడమే, ఆయన చెప్పినది చేయడం వల్ల మనకు దీవులు వస్తాయి, మనకు ఆశీర్వాదాలు వస్తాయి, మనకు అన్ని విషయంలో గెలుస్తాము, అన్ని విషయంలో మనం ఓడిపోము. మన దేవుడు ప్రేమ దేవుడు బిడ్డారా, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఇదిగో మన స్థితిలో ఉన్న వారిని ఇదిగో ప్రేమ దైవ సంగమా ఆయన కాపాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, మనం కూడా రేపు ఏం జరుగుతుందో అని అప్పుడప్పుడు భయపడుతుంటాం. దేవుని మాట చొప్పున విన్నవారు, దేవుని మాటకు లోబడిన వారికి దీవెనలు ఉంటాయండి. దేవుని మాటకు లోబడిన వారికి శాపం కూడా ఉంటుందట. నీ గంప శపించబడుతుంది, నీ భూఫలము శపించబడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ గర్భఫలము శపించబడుతుంది. అంటే మీరు దేవునికి విధేయత చూపగా, దేవుని మాట మరి అనుసరించగా, దేవుని ఆజ్ఞ పాటించిన వారి జీవితంలో ఇవన్నీ కోల్పోతారు. పాటించిన వారికి అన్ని దీవెనలు మెండుగా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చూడండి, 1వ సమూయేలు గ్రంథము, 1వ సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదామండి. మొదటగా 1వ సమూయేలు 15:2 చదువుదాం. 15:2.
ఒకటో సమయాల గ్రంథము 15:2 వచనం. సైన్యంలో అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి పెద్దలనేమి బాలునేమి పసిపిల్లనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి అన్నిటినీ నాశనం చేయమని ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. మళ్ళా నిలబడమ్మా. హల్లెలూయా. గట్టిగా. మరి చూడండి, దేవుడు పెట్టారా సౌలు రాజును దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు రాజును దేవుడు పిలిచాడు. గాడిదలు పోయినప్పుడు, ఆ గాడిదలు వెతుకుతున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. ఆమేన్. అంటే చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అందరూ అనుకోవచ్చు, దేవా నేను నమ్ముకున్నాము, మాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, చాలా బాధగా ఉంది, చాలా మేము తట్టుకోలేకపోతున్నాము అని మన హృదయంలో మనం అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు ఆయన చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు. దేవుని నమ్ముకున్న వారికి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను మార్గంలో వెళ్తున్నప్పుడు గమనించండి, మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ ప్రజలకు ఆటంకంగా ఉన్నారట. ఎవరండి? అమలేకీయులు. ప్రైజ్ ది లార్డ్. వినపడుతుందా? ఈ అమలేకీయులు దేవుని ఆ మార్గంలో పోకుండా వారిని ఆపేసారట. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు పెట్టారా, వారు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదు. గట్టిగా చెప్పాలి. ఆమేన్. నీ వ్యాధికి కలగ చేసిన, నిన్ను సమస్యలోకి నెడుతున్నా, నేను ఇరుకులో పెడుతున్నా, హల్లెలూయా, నీకు సమాధానం లేకున్నా చేస్తున్నా, నిన్ను చంపాలని చూస్తున్నా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను బాధలో పెట్టి నిన్ను ఇంకా హింసించి, నిన్ను ఇదిగో దూషించి, నీ మీద ఇదిగో లేనిపోని ఆరోపణలు తీసుకొచ్చి నిన్ను బాగా నష్టం చేయాలని చూస్తున్న ఆ ప్రజలను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంటే దేవుడు పెట్టారా, మన దేవుడు మన వ్యాధులను గద్దించగల దేవుడు, మన అప్పులను తీర్చగల దేవుడు, మనకున్న సమస్యలు తీర్చగల దేవుడు, మనకున్న భారాన్ని తొలగించే దేవుడు, మనకున్న సమస్తాన్ని ఆయన మరి ఆస్వాదించే దేవుడు. హల్లెలూయా. ఏమంటున్నాడే, కేవలము వీని ఆటంకపరిచినందుకే, వీని ఆపినందుకే దేవుడు అంటున్నాడు కదా, నేను అమాయకులను మాత్రము విడిచిపెట్టను. అమాయకులు ఇదిగో అలేమి అమాయకులను నేను ఖతము చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడు, గమనిస్తున్నారా? మీకు ఎలాంటి శత్రువులు ఉండవచ్చు, మీకు ఎలాంటి కొన్ని మీకు కీడు చేయాలని చూస్తే వారు ఉంటారు, మిమ్మల్ని ముంచాలని చూస్తుంటారు. దేవుడు మాత్రము మనకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుడు మనకు ఆయన ముందుగా నడుస్తున్నాడు. హల్లెలూయా. ఈ సమస్యలకు ఆయన
భూమికి ఆకాశం ఎంత అవసరమో మన దేవుడు మనకు చాలిన మహాదేవుడై ఉన్నాడు. ఆమేన్. అబ్రాహాము పాట పాడాడు. అబ్రాహాము మీద ఒక పాట పాడాడు. అబ్రాహాము దేవుడా నువ్వు నాకు చాలిన దేవుడా. ఆమేన్. మనకు చాలిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీకున్న పరిస్థితిలో ఇదిగో ఆయన అంటున్నాడు కదా, నేను నీకు సహాయం చేస్తున్నాను. ఆమేన్. నీ మీద నేను కనికర పడుతున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నీ మీద నేను ఇదిగో మరి ప్రేమ చూపెడుతున్నా, నేను ప్రేమిస్తున్నా. ఇతరులు నేను ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను చీదించినా, హల్లెలూయా, నేను మాత్రం నేను ప్రేమిస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు బిడ్డలారా, మీ పరిస్థితుల్లో, మీకున్న కష్టాల్లో, నష్టాల్లో, ఎలాంటి కేసైనా, ఎలాంటి పరిస్థితి అయినా నా దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ భయంకరమైన ఆ కార్యాన్ని బట్టి దేవుడు అంటున్నాడు కదా, సౌలు రాజుగా ఏర్పరచుకొని సౌలును ఆ దేశం మీదకి పోయి, ఆ గ్రామానికి పోయి, ఆ గ్రామంలో ఆ రాజు అనే వ్యక్తిని, ఆమేన్, అక్కడున్న పశువులను, చిన్నలు, పెద్దల్ని అందరినీ చంపివేసి అక్కడ అందరినీ ఏది మిగిల్చకుండా నువ్వు వెళ్ళుమని ఆ దేవాది దేవుడు సౌలును అభిషేకించి బలముతో నింపి యుద్ధ రంగంలో ఆ సౌలు వెళ్ళినప్పుడు అందరినీ చంపాడు, అందరినీ చేశాడు, కానీ కొద్దిగా మిగిలించాడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతుందా? ఏం చేశాడండి సౌలు? దేవుడు చెప్పాడు పూర్తిగా నిర్మూలం చేయాలి, మా ఏది ఉంచకూడదు. పశువులేమి, గాడిదలేమి, ఒంటలేమి, ప్రతి ఒక్క ఎలాంటిది కూడా మిగిల్చకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ సౌలు చేసింది ఏమిటనగా కొన్ని ఆ కొవ్విన ఆవులను, కొవ్విన ఆ ఎద్దులను, కొన్ని గొర్రెలను, మంచి ఆ కొవ్విన పోటీలను ఆయన పక్కకు పెట్టేశాడు. నిలబడుతుందా? పక్కకు పెట్టేశాడు. దేవుడు ఏమాత్రము మిగిల్చకుండా వాటిని నాశనం చేయమన్నాడు. ఈయన దేవుని మాటకు లోబడక, దేవునికి విధేయత చూపగా, దేవుని మాట ఆ చొప్పున చేయక, తన ఇష్టము చొప్పున చేసి దేవుడు పెట్టారా అతను శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడమ్మా? శాపాన్ని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు, సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రతి అవసరాన్ని, ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి వారం దైవ సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీకున్న సమస్య నుంచి ఆ దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వినబడుతుందా? సమయంతో మాట్లాడి వెంటనే ఈ రాజు, సౌలు రాజు చేసింది సగము చేశాడు. ఇదిగో నేను అమేలీకులను చంపమన్నాను, ఏది మిగిల్చకుండా అతను కొన్నిటిని దాచుకున్నాడు. అక్కడున్న రాజును కూడా చంపలే, అతన్ని కూడా ఇదిగో బతికించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నారు కానీ కొన్ని చంపివేయలేకపోతున్నారు. శరీరాన్ని చంపలేకపోతున్నారు, శరీరాన్ని జయించలేకపోతున్నారు. ఆమేన్. సుఖభోగాలకు అలవాటు పడిపోతున్నారు. ఆమేన్. ఆదివారం అంటే తెలియని విశ్వాసంగా మారిపోతున్నారు. మౌనిక అంటుంది కదా, అయ్యగారు మధ్యాహ్నం కంటే సాయంకాలం పెడదాం అంటున్నాడు. కరెక్టే, సాయంకాలం కూడా వస్తారమ్మా అని అంటారు. మధ్యాహ్నం వచ్చిన సాయంకాలం ఏమంటారు? అమ్మో చీకటి అంటారు, అమ్మో లైట్ లేదంటారు. మా సోమరేట పని చేయక ఏం చేస్తారంటే, సోమరేట బయటికి అమ్మో వీధిలో సింహం ఉంది అంటారంట. మా వీధిలో సింహం ఉండదు, ఏముండదు, అమ్మో వీధిలో సింహం ఉంది అంటే సోమరికి ఏది చేతగాక అమ్మో వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదివారం అంటే అమ్మ స్నానం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, సనీలు కావాలి, సనీలు పోసుకోవాలా, సని పెట్టాలి. హల్లెలూయా. చూడండి, మనకంటే అమ్మ అన్నులు చాలా పొద్దులు లేసి ఉదయము అమ్మ ఏం చేస్తారమ్మా? స్నానం చేసినాకనే వంట చేస్తారు. మొదటిగా స్నానం, రెండవదిగా వంట. స్నానం చేసి ఇలా తడిబట్ట కట్టుకొని ముగ్గేసి అమ్మ ఆ టీ పెట్టి, తర్వాత ఉప్మా చేసి టిఫిన్ చేసి అమ్మ అన్నం వండి తన భర్తలకు, తన పిల్లలకు అమ్మ సాగనంపుతారు. అమ్మ హల్లెలూయా. అమ్మ ఎప్పుడు చేస్తున్నారమ్మా? అమ్మ అందుకే దరిద్రం మీ మీద
రేజాములు లేవాలి. ఆమె ఆ రోజులో అది మారిపోయింది, అది కంప్యూటర్గా మారిపోయింది. ఆ రోజులో చాలా మంది చలికాలమైన ఇది ఇలా సవలు కట్టుకొని ఇలా ఆ పొయ్యి అన్ని పెట్టి అమ్మ వాళ్ళు పని చేసేవారు. బొగ్గు పోయిండే ఎందుకంటే అమ్మ గమనిస్తున్నారా? ఆ బొగ్గు పోయి అన్ని పెట్టి అమ్మ కరెక్ట్గా బొగ్గు పోయిండే ఎంతమంది అన్ని పెట్టారు అమ్మా? ఇక్కడ బొగ్గు పోయి సిటీలో ఉండే కదా బొగ్గు పోయి, ఆ బొగ్గు పోయి అన్ని పెట్టి ఏం చేసేవారంటే వాళ్ళు వెంటనే ఆ పిల్లలు పడుకున్నా భర్త పడుకున్నా ఆ ఇంటి యజమానులు లేచి అమ్మ వెంటనే ఆ చీపులు అందుకొని ఊడ్చి గిన్నెలు తోమేసి అమ్మ వాళ్ళు లేచేసరికి అన్నం వండి భర్తకు టిఫిన్ పెట్టి పిల్లలకు అన్నం పెట్టి ఆమె సాగనంపేది. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. అంటే అలా చేసిన స్త్రీనట భర్తట పిల్లలట అమ్మ నువ్వు ధన్యురాలంట. ఆమేన్ హల్లెలూయా. అలాంటి స్త్రీనట దేవుడట కొనియాడతాడట. ప్రైజ్ ది లార్డ్. అలాంటి స్త్రీని దేవుడు మెచ్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆమె తెల్లవారుజామున లేచి నడికట్టు కట్టుకొని పెద్దము సంపాదిస్తుందట. ఆమేన్. సోమరిగా పండుకోకూడదంట. మా 4 గంటల ప్రాంతం లేవాలి. 4 గంటలు లేవగానే మొదటిగా ప్రభువును స్తుతించాలి, ప్రభువును అడగాలి. అమ్మా చేసే పని ఏమిటి? 4 గంటలకు ఏ అప్పుడు రాదు కదా అమ్మా, ఏ వ్యాధి రాదు కదా, ఇంకా ఏమైనా ప్రయాణం చేయలేము కదా. అది మంచి సమయం, మంచి మనకు దేవుడు ఇచ్చిన శాంతత. ఆమేన్. నువ్వు ఆ గంటలో ప్రార్థన చేసినప్పుడు నీ మనసు ఎంత బాగుంటుంది, నీ కుటుంబం ఎంత చక్కబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బిడ్డారా, దేవుడు రోజు మాట్లాడుతున్నాడు మనతో. లే అంటున్నాడు. దోమ ద్వారానో ఏ ద్వారానో నీ లేవుతాడు, కానీ నువ్వు మళ్ళా ముసుపెట్టి పడ్డావు. చీమ ద్వారానో ఎవరి ద్వారానో ఏదో నువ్వు లేపినట్టుగా. అప్పుడు లేచినప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటే మంచిదా చెడుదా? అమ్మా వినబడుతుందా? అమ్మా అయ్యా వినబడుతుందా? అయ్యారు అమ్మా వినబడుతుందా? ఉదయం లేవడం చాలా మంచిది. ఉదయం లేచి ఈ జనవరి మొదటి నెల ఆఖరి డిసెంబర్ వరకు నువ్వు 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తే నీ డిసెంబర్ 30 నువ్వు గొప్ప సాక్షి చెప్తావు. మందిరంలో చెప్తావా? నాకున్న సమస్యలు పోయాయి, నా భర్త నన్ను ప్రేమించలేదు, మా అత్తమ్మ నన్ను బాగా కోపడేది, మా కూడా నా మాట వినలేదు, మా హల్లెలూయా మా అల్లుడు మా మాట వినలేదు. మా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నా ప్రార్థన అమెరికాలో ఉన్న వ్యక్తికి స్వస్థత వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మా వస్తుందా రాదా? ఇక్కడ నా ప్రార్థన దుబాయ్లో ఉన్న వ్యక్తికి ఇదిగో రక్షింపబడతారా? హల్లెలూయా. నీ ప్రార్థన మన కుటుంబాన్ని మార్చలేదా? మా వినబడుతుందా? మన పిల్లలను మార్చలేదా? హల్లెలూయా. మరి ప్రియమైన దైవ సంగమా, ఈ సౌలు రాజు దేవుడు చెప్పినట్టుగా చేయలేదు కాబట్టి తన కుటుంబము ఇదిగో శపించబడింది, తన కుటుంబము ఇదిగో దీవించబడలేదు. దేవుడు బిడ్డారా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆఖరిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో యుద్ధం జరుగుతుంది. యెహోషువ కాలంలో యుద్ధం జరుగుతుంది. ఆ యెరికో పట్టణంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సన్నద్ధిలో వారు చూడడానికి వెళ్ళారు, వేగి చూడడానికి వెళ్ళారు. వేగి చూడడానికి వెళ్ళగానే ఒక స్త్రీ అక్కడ రాహాబు అనే వ్యక్తి, ఆ రాహాబు వ్యక్తి ఇదిగో అక్కడ వేశ్యే. ఆమె వ్యభిచారంతో తన అందముతో తనకున్న సౌందర్యంతో అందరినీ ఆకర్షించుకుంటుంది. చూడగానే ఆమెతో మాట్లాడే వాళ్ళగా ఇక్కడ అందరినీ మోసం చేసి కుటుంబాలను నాశనం చేసే ఆ వ్యక్తి వేశ్య అక్కడ ఆ ఎరుకో గోడ మీద తన ఇల్లు కట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవాది దేవుడు ఎరుకో కోటలు ముగిస్తున్నా త్వరగా 3 నిమిషాలు. ఎరుకో కోటలు కూల్చా ఆ ఎరుకో ప్రజలు చూడడానికి మోషే నాయకుడు అమ్మా 2 గోత్రాల నుంచి పంపించాడు. ఎవరమ్మా? యెహోషువ అమ్మా కాలేబు. ఈ వేగుల వారు పొద్దున వెళ్ళారు. మా వేగుల వారు వెళ్ళారు. వేగుల వారు అంటే కావాలి అని చూసి రమ్మన్నారు. ఈ ఇద్దరు వెళ్ళగానే రాజుకు తెలిసింది. మా నిలబడుతుందా? రాజుకు తెలిసి ఎవరో వచ్చారు, మన సమాచారము మనకున్న వాటిని చూసి వెళ్తున్నారని వెంటనే ఆ భటులంతా వీరిని కాల్చడం మొదలుపెట్టారు. వీరికి ఎటు తోచని స్థితిలో ఆ వేశ్య అనే రాహాబు ఆ ఇంటిలోకి వెళ్ళి దాక్కున్నారు. మా నిలబడుతుందా? ముగిస్తున్నారు.
ఈ అందరూ వెళ్ళి ఇగో తలుపు కడుతున్నారు. అమ్మా రాహాబు గారు, అమ్మా మేము వేగవాన్ని చూసాము, తరిమాము, ఇంటిలోకి వచ్చినట్టుగా మేము అనుకుంటున్నాము, నీ తలుపు తీయగానే ఆమె తలుపు తీసింది. తలుపు తీయగానే వారు కనిపించలేదు. వారు ఎక్కడ దాచిందంటే జమ్ము పెట్టెలో దాచింది. అమ్మా మనము పెట్టెలు పెట్టుకుంటాం కదా అమ్మా, అలాంటివి ఆ చెట్టు పెట్టెలో వారిద్దరిని దాచిపెట్టి మూత పెట్టేసింది. అర్థమవుతుందా? మూత పెట్టేసింది. మూత పెట్టేగానే వారు వెళ్ళిపోయారు, ఆ బట్టలంతా వెళ్ళిపోయారు. మీరు కాపాడింది. వారు అంటున్నారు ఇద్దరు, అమ్మా మేము దేవుని నమ్ముకున్న బిడ్డలము, మేము పట్టణాలు ఈ ఎరుక పట్టణాన్ని చూసడానికి వచ్చాము, ఇది ఎలా జయించాలి, ఎలా ఉంది పరిస్థితి, దీన్ని మేమంతా చూసుకొని మా నాయకుడైన మోసం గురించి చెప్పాలి అని మేము వచ్చామమ్మా, నీకు థ్యాంక్స్ అమ్మా, మమ్మల్ని కాపాడినందుకు నీకు ఏమి ఇవ్వాలి అని ఆ ఇద్దరు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ వేషను అడుగుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంటే దేవుని బిడ్డలారా, ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది, ఈ పట్టణం అంతా కాలిపోతుంది, ఈ పట్టణం అంతా శపించబడుతుంది, చంపివేయబడుతుంది, ఎవరు కూడా ఒకరు కూడా మిగిలనని ఆమె కనుక్కుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమె విశ్వాసము గల రాణిగా ఎంచబడింది. హల్లెలూయా. నేను చూశాను, మీ దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, 7 జాతుల రాజులను ఓడించాడు, 7 దేశ ప్రజలను ఓడించి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆ దేవుడు నిజంగా చాలా అద్భుతకరుడు. ఆమేన్. ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది. ఆమె అంటుంది కదా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో ఒకవేళ నా ఇంటిని పాడు చేయకూడదు, నా ఇంటి వారిని రక్షించాలి, నా ఇంటి మీదకి ఏ అపాయం రాకూడదు, అయ్యి ఒక అభయం ఇవ్వండి, ఒక ప్రామిస్ చేయండి. వెంటనే వారు ఏం చేశారంటే ప్రామిస్ చేసి వారు ఒక ఎర్రని దారం కట్టారు. మేము వస్తున్నప్పుడు మాకు ఎర్రని దారం కనబడితే నీళ్ళని ఆ ఇంటిని పాడు చేయము, ఆ ఇంటిని మేము ఇదిగో చంపివేయమని ఆమె అలాంటి ఒక పని చేసింది. ఆమె ఆ ఎర్రని దారం తన కిటికీ కట్టగానే ఆ ఎరుకో ప్రజలందరూ చంపేశారు, అందరూ చంపేశారు. కానీ ఆ ఎర్రని దారం దగ్గర రాగానే ఈమె మనకు సాయం చేసింది, ఈమె మనల్ని కాపాడిందని ఒక మంచి మనసుతో ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇంటిని కాపాడగలిగారు. ఆమేన్. చూడండి, ఆమె చెప్పినట్టుగా చేసిందా, చెప్పినట్టుగా చేయలేదా? ఏం చెప్పారు? అమ్మా నీ ఇంటికి నీ కిటికీకి ఎర్రదారము కట్టండి అమ్మా, ఆ ఎర్రదారము సూచనగా మేము నీ ఇంటిని నాశనం చేయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె చెప్పినట్టుగానే ఆమె వెంటనే ఎర్రని దారము ఆమె కిటికీ తీసి ఇదిగో వేలాడ తీసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పట్టణమంతా నాశనం అయిపోయింది. కానీ ఈ రాహాబు కుటుంబము, ఈ రాహాబు వేశ్య అనే కుటుంబము దేవుని బిడ్డలుగా ఇదిగో మరి ఆమె దేవుని సన్నిధిలో, దేవుని సావాసంలో కలిసిపోయి దేవునికి ఇదిగో ఆమె ఒక భక్తురాలుగా మార్చబడింది. చెప్పబడ్డామని ఆమె వేశ్య జీవితాన్ని ప్రభు మార్చాడు, తన బ్రతుకును మార్చాడు, తన స్థితిని మార్చాడు. ఒకప్పుడు వేశ్య, ఇప్పుడు మాత్రము దేవుని బిడ్డలో ఇశ్రాయేలు సంతతిలో ఒక భక్తం చేసుకున్నాడు. అమ్మాయి అందుకే దేవుడు రాశాడు, రాహాబు సల్మాను గారును, సల్మాను బోయాజు గారును, బోయాజు దావీదు గారును. ఆమేన్. మహిమ అడుగుతుందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చెప్పినట్లుగా చేసి దీవించబడ్డారు. చెప్పినట్టుగా చేయకుండా ఆ సౌలు రాజు శపించబడినట్టుగా మనం ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుని మందసము మీరు తీసుకొని రండి, దేవుని మందసము తీసుకొని వచ్చి దేవుని మందిరంలో మీరు పెట్టండి అంటే దేవుడు పెట్టారా? వారు కొత్త ఎడ్ల బండి చేసి ఆ ఎద్దులతో దేవుని మందసాన్ని మోస్తున్నారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే అది పశువులు మోయకూడదు, అది జీవము లేని వాటి మీద అది మోయకూడదు. ఎవరు మోయాలంటే అది జీవం గల వారు మోయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు చెప్పినట్టుగా వారు చేయలేదు. వెంటనే ఇదిగో ఆ బండి మీదకి వెళ్ళి ఎప్పుడైతే మనసము జారిపోతుందో, ఇది జారిపోతుందా అని వెంటనే వెళ్ళి ఆ మనసాన్ని పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టినట్టుగా అక్కడి
వినబడుతుందా? దేవుని మందసము అది పశువుల మీద పోయకూడదు, అది జీవం గల మనుషులే పోయాలి. క్రైస్తలా ఆ తప్పు తెలుసుకున్నాడు దావీదు. వెంటనే ఆ బండిని తీసివేసి పక్కకు పెట్టేసి ఆ మంచాన్ని ఇదిగో వారి భుజాల మీద మోసుకొని వెళ్ళాడు. క్రైస్తలా హల్లెలూయా. మరి దేవాది దేవుడు చెప్పినట్టుగా చేసి అబ్రాహాము దీవించబడ్డాడు. యేసయ్య చెప్పినట్టుగా శిష్యులకు చెప్పగానే ఆ రాతి బాణములను నింపండి అనగానే గొప్ప కార్యం జరిగించబడింది. ఏలియా అమ్మా ఒక అప్పము నాకు మొదటిగా ఇమ్మమ్మ అనగానే ఆమె తన కుటుంబాన్ని చూడకుండా తన ఏది చూడకుండా ఆ దైవజీవుని చేతిలో పెట్టగానే అక్కడ అప్పము ఇస్తూనే వస్తున్నాయి. క్రైస్తలా హల్లెలూయా. దేవుని మాట చొప్పున చేయని వారు దీవించబడరండి. సౌలు జీవితము పాడైపోయింది. సౌలు తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, తన రాజరికం పోగొట్టుకున్నాడు, తన ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సౌలు తన జీవితాన్ని తనకే నష్టంగా చేసుకున్నాడు. దేవుని మాట చొప్పున ప్రతి వాడు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని మాట వింటున్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవునికి మనం ఎలా ఉన్నాము? దేవునికి ఆజ్ఞకు లోబడుతున్నామా? దేవుని విన్నారా? మనము దేవునికి లోబడాలి. దేవుని మాట ఏమనగా మనము దేవునికి భయపడాలి. మనుషులకు భయపడకూడదు, దేవునికి భయపడాలి. భయం ఏమనగా తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే నా దేవుడు ఇదిగో చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయకుండా నేను తింటున్నానంటే కూడా దేవుడు చూస్తున్నాడు. నేను ప్రార్థించి తిన్న వాళ్ళు ఎంతమంది రోజు మా ప్రార్థన అన్న మీద కాదండి, అన్న మీద ఎలా చేస్తారు? రేటు పడ్డగానే ప్రభా అని ఈ ప్రార్థన కాదు. ఆ పోయినప్పుడు క్యాలెండర్ మీద ఒక వాక్యం చూసుకొని ఈరోజు నాకు అది కాదు. క్యాలెండర్ ప్రార్థన, గిన్నెల మీద ప్రార్థన కాదు. మా ఎక్కడ చేయాలమ్మా? మొక్కల మీద చేయాలి. మోకాలు నిలబడితేనే అమ్మా ముఖము అమ్మా నిలబడుతుంది. కొంతమంది ముఖాలు చూస్తే కడిగినట్టుగా ఉంటారు అమ్మా, నిజంగా దేవుడి కళ కొట్టించినట్టుగా ఉంటుంది. యేసేపు ముఖము అందరిలో శ్రేష్ఠుడుగా ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తులో యేసేపు ముఖం చూడడానికి వచ్చారట. అంటే ఆయన ముఖము ప్రకాశిస్తుంది. ఆయన ముఖము చూసి చాలా ఆనందపడుతున్నారు కదా. హల్లెలూయా. మన ముఖాలు కడిగిన ముఖాలుగా ఉండాలి. హల్లెలూయా. కడిగిన ముఖాలు అంటే పేరలో పెట్టుకోవడం కాదండి అమ్మా, పౌడర్ వేసుకోవడం కాదండి అమ్మా. మన ముఖాలకు దేవుని వెలుగు రావాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆ మోషే సినాయి కొండ మీద దేవునితో మాట్లాడినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, సావాసం చేసినప్పుడు దేవుని రూపము మోషకు వచ్చిందట. గట్టిగా చెప్పలు కొడదామండి. సినాయి కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో మాట్లాడినప్పుడు అతడు కూడా దేవుని ముఖంగా మార్చబడి ఆయన ముఖము చూడలేక ఇశ్రాయేలు ప్రజలు కళ్ళు మూసుకున్నారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒక సహోదరి మార్కెట్కి వెళ్ళిందట. ఆమె దేవుని ఆత్మతో నింపబడిందట. ఆమె తన ముఖము చూడగానే ఆమెలో ఉన్న సాధారణట, అమ్మో నీ ముఖం చూడనమ్మా అని కళ్ళు మూసుకుంటుందట. ప్రైజ్ ది లార్డ్. మార్కెట్కి వెళ్ళగానే అమ్మా ఈ కూరగాయలు ఎంతమ్మా, టమాటా ఎంతమ్మా అనగానే ఆమె ఇలా తేలి చూడగానే ఆమె ముఖంలో దైవ కళ, ప్రసన్నత, వెలుగు రాగానే అమ్మా నీ ముఖం నేను చూడలేకపోతున్నామమ్మా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఆమెలో దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని ఆత్మ నింపబడి ఉంది, పరిశుద్ధాత్మ నింపబడి ఉంది. స్టెఫెన్ ముఖం చూడగానే అందరూ ప్రైజ్ ది లార్డ్. ఆ నిండు సభలో ఒక స్టెఫెన్ ముఖము ఇదిగో మెరిసిపోతుందట, ప్రకాశిస్తుందట. దేవుని ఆత్మ ఆ స్టెఫెన్ మీద దిగగానే పరలోకము తెరబడింది. ఇదిగో పరలోకము తెరబడింది. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదామండి. పరలోకము తెరబడి ఇదిగో ఆ కింద సింహాసనం పైన ఆ దేవుడు కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు తప్పగా
అందరూ మోకాళ్ళ మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోకి, ఒంటి అనుభవంలోకి అందరూ వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆ రష్యా రాణి మహారాణి అంటుందట, ఇదిగో నేను రాబట్టు మోకాళ్ళకు నేను భయపడుతున్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రాబట్టు అనే ఆ దైవ సేవకునికి ఆ మోకాళ్ళకు నేను భయపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డారా, అంటే దేవుని బిడ్డారా, అతను మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు ప్రతి వ్యతిరేకాలను ఆయన తారుమారు చేస్తున్నాడు. ఆ విశ్వాసులు తనకున్న ఆ దేవుని బిడ్డల మీదకి ఇదిగో వచ్చినప్పుడు, అతను ప్రార్థించినప్పుడేట ఇదిగో వాటినన్నిటినీ దేవుడు చేయిస్తున్నాడ. అందుకే ఆ రాణి అంటుదట, నేను ఇదిగో రాబట్టు అనే మోకాళ్ళకు నేను భయపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, మనం ఎక్కడికి వెళ్ళినా మన ముఖం ప్రకాశించాలి. మీరు తొందరగా గుర్తుపట్టాలి. దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డవా అంటారు. దేవుని నమ్ముకున్న బిడ్డవా? ఆమేన్. హల్లెలూయా. దీని ఒక సహోదరి, అమ్మా నేను ఆటోలో బియ్యం తీసుకెళ్ళాను. ఆ గల్లీ ఉందమ్మా, గల్లీకి నా భుజం మీద వేసుకోబట్టి ఆమె టికెట్ వేశాను. అది అంటుంది కదా, నువ్వు దేవుని బిడ్డవా? అవునమ్మా, నేను దేవుని బిడ్డనాను. హల్లెలూయా. అంటే చూడండి, మనము కొన్ని మంచి కార్యాలు చేయాలి అమ్మా, సత్క్రియలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్లాట్ఫారం మీద నారింజ పళ్ళు అమ్ముకుంటున్నాడు. ముగిస్తున్నారు. ఆ నారింజ పళ్ళు ఆ స్టేషన్లో ప్రజలంతా అడవిడిగా ఉన్నప్పుడు ఆ కుంటుకున్న వ్యక్తి అమ్ముకుంటుంటే అందరూ ఎవరో ఆ బుట్టను పడేసారట. ప్లీజ్, పడవేగానే ఆ కుంటి వ్యక్తి ఆ గంప పెట్టి ఇలా ఒక్కటి ఎదుర్కొంటుంటే వెంటనే ఒక ఎవరొస్తుడు వచ్చి వెంటనే అవన్నీ జమ చేసి అన్నిటి పోగు చేసి ఆ గంపలో పెట్టి ఆ గంప తన నెత్తి మీద ఎత్తాడు. మెత్తగా అంటున్నాడా, నువ్వు క్రీస్తు బిడ్డవా? ఆమేన్. ఇది ఎవరు చేస్తారంటే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళే చేస్తారు. ఇది క్రీస్తును ఆరాధిస్తున్న వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఆ దేవుడు ప్రేమగల దేవుడు కాబట్టి, నీవు కూడా ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి నువ్వు క్రీస్తు బిడ్డవా అని చెప్పాడు. నువ్వు మసీదు పోతావా, వేపమాల వేసుకుంటావా? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నువ్వు క్రీస్తు బిడ్డవా? హల్లెలూయా. అలాంటి ప్రేమ అనురాగాలు మనకు రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ముఖం ప్రకాశించాలి. అమ్మా, నువ్వు ప్రార్థన చేయకుండే నువ్వు ఏ పని చేయకండి. ప్రార్థన మొదటిగా ఛాయ్, మొదటిగా టిఫిన్, మొదటిగా మూడోదిగా భోజనం. వీటికి చేయకుండా నువ్వు అరుణి కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత పని ఉన్నా నువ్వు తప్పక ఇక నుండి, ఈ సంవత్సరం నుండి డిసెంబర్ 31 మీరు అందరూ సాక్ష్యం చెప్పాలి. అమ్మా, మీరు గోడకేసిన సున్నలాగా ఉండకూడదు. అమ్మా, మీరు గోడకేసిన గోడ కొట్టిన రాయిలాగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలంటే ఇక నుండి మీరు జ్యోతిల వలె ప్రకాశించుదురుగాక. ఆ దేవుడు వెలుగు మీ అందరికి ఇచ్చునుగాక. దేవుని ఆత్మ మీ అందరికీ వచ్చునుగాక. ఇక నుండి దేవుడు చెప్పినట్టుగా మనమందరము చేద్దుముగాక. మన ఇంటిలో ధూపం వేద్దాం, మన ఇంటిలో ప్రార్థిద్దాం, మన ఇంటిలో దేవుడు చెప్పినట్టుగా చేస్తే మన ఇంటి దీవించబడుతుందని ప్రభు మనతో మాట్లాడినాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి, ప్రార్థన చేసుకుందాం.